వీడియోలో మూవీ ఆడిషన్స్కి ఎలా ఇవ్వాలన్న దాని గురించి 3 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. అది ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి ఎవరైతే సినిమా లవర్స్ ఉన్నారో వాళ్ళ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీరు కెమెరా ముందుకు వెళ్ళగానే నవరసాలు ఎన్ని వాళ్ళు అడగరు. ఫస్ట్ మీరు ఓన్ డైలాగ్ చెప్పాలి. ఓకేనా? మీ ఓన్ డైలాగ్ చెప్తే ఖచ్చితంగా వాళ్ళ లైఫ్లో క్లిక్ వచ్చేస్తుంది మీ ప్రొఫైల్ మీద. సెకండ్ పాయింట్ వచ్చేసి అక్కడికి వెళ్ళగానే మీరు బాలయ్య ఇది అది అని ఎన్టీఆర్ డైలాగులు ఇవి డైలాగులు చెప్పకండి. ప్రతి ఒక్కరు అయ్యే డైలాగులు చెప్తారు. అవి మాత్రం చెప్తే మీరు సెకండ్ పాయింట్నే రాంగ్ కొట్టేస్తారు. వాళ్ళ మనసులో మీరు నాటుకుపోవాలంటే మీ ఓన్ డైలాగ్ చెప్పాలి. వాళ్ళకి నచ్చినట్టు అంటే వాళ్ళకి సబ్జెక్ట్ అక్కడ ఉన్న వాళ్ళని అడగండి ఏ సబ్జెక్ట్ దేని అనేది. ఒకవేళ తెలియకపోతే మీ ఓన్ డైలాగ్ నాకు చెప్పేయండి. ఓకేనా? అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి మీరు డైలాగ్ చెప్పేటప్పుడు నుంచొని కానీ కూర్చొని కానీ చెప్పద్దు. ఒకటి ఏదైనా గేమ్ ఆడుతూ కానీ లేదంటే ఏదైనా కబడ్డీ లేదా క్రికెట్ అలాగే ఇంపార్టెంట్ అలాగ ఫీల్ అయ్యి చెయ్యండి. ఫీల్ అవ్వాలంటే మంచి బీజం మీరు చెప్పే డైలాగ్కి మంచి బీజం పెట్టుకొని ఫీల్ అయిన తర్వాత అక్కడ అయితే ఆడిషన్ ఇవ్వండి. ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు. ఇంకో పాయింట్ ఏంటంటే ఇది నేను చెప్పలేదు. ఇంకో పాయింట్ ఏంటంటే దాని మీద హోప్స్ పెట్టుకోకు. ఓన్లీ కాకి నీరు తాగాలంటే ఒక రాయేసిన తాగేస్తుందా? 100 రాళ్ళు వేయాలి ఆ నీళ్ళు పైకి రావాలండి. ఇది కూడా అంతే. నువ్వు ఒక రాయి వేయాలి, తర్వాత తీసే తర్వాత ఇంకో రాయి వేయడానికి ఇంకో క్యాస్టింగ్ వల్ల. అంతేగాని ఇందులోనే నేను వచ్చేస్తానని ఎప్పుడు అనుకోవద్దు. ఓకేనా? ఈ వీడియో ఖచ్చితంగా ఒక లైక్ వేసి షేర్ చేయండి.